హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ ముఖేష్ బిజ్జా ఫ్రమ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. మీ అందరికీ తెలుసు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్ మైట్ బి నోటిఫికేషన్ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ ద ఎగ్జామ్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ ఆర్ ఎనీ అప్డేట్ ఫర్ యువర్ కెరీర్ మనం దీని ద్వారా ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో భాగంగానే వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఐమ్ గోయింగ్ టు రివీల్ నౌ, దట్ ఈస్ అ BDL రిక్రూట్మెంట్ యాజ్ ఎ మేనేజ్మెంట్ ట్రైనీ. Fortunately, the posting will be in the Telugu states itself. అయితే తెలంగాణ, ఏపీలోనే, మోస్ట్లీ తెలంగాణలోనే పోస్టింగ్ అవడానికి 99% ఛాన్స్ ఉన్న ఒక నోటిఫికేషన్. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ ఏమీ లేదు, డిజైరబుల్ అన్నాడు కానీ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ లేదు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. CBT ఎగ్జామ్ రాయండి, దీంట్లో దాంతోపాటు ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. డెఫినెట్గా మన హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్లో చూసుకుంటే కంచన్బాగ్ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడైతే గచ్చిబౌలి ఉంది అక్కడ కానివ్వండి, లేకపోతే బానూరు సంగారెడ్డిలో కానివ్వండి, లేకపోతే విశాఖపట్నంలో కానివ్వండి, ఇబ్రాహీంపట్నంలో కానివ్వండి, ఇట్లా హైదరాబాద్ పరిసరాల్లోనే ఇస్తారు ఎక్సెప్ట్ విశాఖపట్నం. వైజాగ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేస్ టు వర్క్, రైట్? ఇలాంటి ప్లేస్లలో మీకు వర్క్ ఇవ్వడానికి మెజారిటీ ఛాన్స్ అయితే ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ తెలుగు స్టూడెంట్స్. ఓకే సార్, చూద్దాం ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి. ఇది 21 ఫిబ్రవరిని క్లోజ్ అయిపోతుంది. 30 జనవరి రోజున ఈ అప్లికేషన్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వేకెన్సీ గురించి మాట్లాడుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఈజ్ MT ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 2 లెవెల్. గ్రేడ్ 2లో మనకు పోస్టింగ్ ఇస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ 15 lakhs ప్యాకేజీ సీటేజ్ ఇవ్వబోతున్నారు. హైదరాబాద్లో ఉంటే 15 lakhs గవర్నమెంట్ జాబ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ట్రై టు గ్రాబ్ ఇట్. ఓకే, ఎలక్ట్రానిక్స్కి 15 వేకెన్సీ కనబడుతున్నాయి. మెకానికల్ MTకి 10 వేకెన్సీ కనబడుతున్నాయి. ఎలక్ట్రికల్ MT డిపార్ట్మెంట్లో 4 వేకెన్సీస్. కంప్యూటర్ సైన్స్ MT డిపార్ట్మెంట్లో 2 కనబడుతున్నాయి. MT సైబర్ సెక్యూరిటీలో 2, అట్లా కెమికల్ ఎవరైనా చేస్తుంటే 1, సివిల్లో 2 ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ ఇదంతా మన టెక్నికల్ సంబంధించింది కాదు. ఫర్దర్కి వెళ్తే ఇది మన టెక్నికల్ సంబంధించిన అనుకోవచ్చు. సివిల్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, రైట్? సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. సివిల్కి SM పొజిషన్లో 1, DGM పొజిషన్లో 1 పొజిషన్స్ చూసుకోవచ్చు మీరు. ఇలాంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ గురించి కనుక మాట్లాడుకుంటే ఓవరాల్గా 49 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. పే స్కేల్ విషయం మాట్లాడుకుంటే మనకు గ్రేడ్ 2లో ఉంటున్నాం. మనం గ్రేడ్ 2లో ఉన్న వేకెన్సీ గురించి మాట్లాడుకుంటే MT ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, MT మెకానికల్ కానివ్వండి, మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే అన్నీ కూడా MT ఉన్నాయి అక్కడ, రైట్? సో అందరికీ కూడా మంచి పే స్కేల్ ఇవ్వబోతున్నారు. ఇది పోస్ట్ కోడ్. ఇది లెట్ మీ కమ్ టు ద పే స్కేల్. MT గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళకి వండర్ఫుల్ పే స్కేల్ ఉంది. 40,000 నుంచి 1,40,000 పే స్కేల్ అయితే వీళ్ళు పే చేస్తున్నారు. అండ్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ 15.91 ల్యాక్ ఆఫ్ శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, దయచేసి వినండి. BDL గివెన్ ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ద మెజారిటీ ఆఫ్ ద ప్లేసింగ్ ఆఫ్ ద పోస్ట్ విల్ బీ ఇన్ ద తెలుగు స్టేట్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, అవకాశం మిస్ చేసుకోకండి. 15.91 lakh ఈజ్ నాట్ ఏ బ్యాడ్ నెంబర్. ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ప్యాకేజ్ హియో. ఓకే, అట్లాగే ఒకవేళ సివిల్ అనుకున్నాం కదా, సివిల్కి SM and DGM పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళకైతే పే స్కేల్ ఆల్మోస్ట్ CTC కూడా 25 lakhs 28 lakhs ఉంది. బట్ ఈ రెండింటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. అది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, ఏజ్ గురించి మాట్లాడితే ఏజ్ రిలాక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. MT పొజిషన్కి అయితే ఆల్మోస్ట్ ఏజ్ రిలాక్షన్స్ సేమ్గా ఉన్నాయి. మనం మాట్లాడుతుంది MT పొజిషనే కాబట్టి చూడండి. అన్రిజర్వ్డ్ అయితే 27, OBCకి అయితే 30, SCకి అయితే 32, STకి అయితే 32గా ఉన్నాయి. రిలాక్సేషన్స్ కూడా ఇస్తారు ఇక్కడ, ఖచ్చితంగా రిలాక్సేషన్స్ ఉంటాయి. SC STకి OBC వాళ్ళకి జనరల్గా గవర్నమెంట్ యాజ్ పర్ నార్మ్ బట్టి రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చదవచ్చు. ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్ అయితే రిలాక్సేషన్ 10 years ఉంటుంది. ఓకే, అండ్ అబోవ్ ద రిలాక్సేషన్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు ద SC. అంటే ఒకవేళ PWDలో వాళ్ళు కనుక SC ST వాళ్ళు ఉంటే, నాన్ క్రిమినల్ వాళ్ళు ఉంటే ఇంకొద్ది ఎక్కువ ఉంటున్న విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ 5 years ఫర్ ద క్యాండిడేట్ ఆర్డినరీ డొమిల్స్, అంటే JNK జమ్మూ కాశ్మీర్లో కనుక ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నారు. అండ్ సరిపోతుంది మనకి. ఆల్మోస్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. కానీ SC STకి సపరేట్గా 3 years 5 years అండ్ OBCకి 3 years అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. లెట్ మీ గో త్రూ హియో. ఎస్, అట్లాంటిది మెన్షన్ చేయాలి కాబట్టి దీన్నే ఫైనలైజ్గా అనుకోవాలి. జనరల్గా అయితే SC STకి 5 years, OBC నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 years అయితే ఇస్తూ ఉంటారు. బట్ అది ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. డైరెక్ట్ ఏమంటున్నారు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, రైట్? ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి సార్? MT ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బీటెక్ కానీ BE కానీ రెస్పెక్టివ్ డిసిప్లిన్లో. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్,
మెకానికల్ వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, అట్లా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకైతే సైబర్ సెక్యూరిటీ మీద ఉండాలి. ఓకే, కెమికల్, సివిల్ వాళ్ళకి సివిల్ మీద ఉంటే సరిపోతుంది. ఇట్లా రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. రైట్, సివిల్ వాళ్ళకైతే బ్యాచిలర్స్ డిగ్రీ అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ అంటే ఖచ్చితంగా 60% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే మరి కొంతమంది అలైడ్ బ్రాంచెస్ ఉంటాయి. గుడ్ న్యూస్ ఒకటి వచ్చాడు, ఏంటంటే అలైడ్ బ్రాంచెస్ని కూడా ఎలక్ట్రానిక్ కింద కన్సిడర్ చేస్తారంట. డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ బై బీడీఎల్. అంటే ఎలక్ట్రానిక్స్ కింద దేని కన్సిడర్ చేస్తారంట? ఈసీని కన్సిడర్ చేస్తారు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కన్సిడర్ చేస్తారు, ఈఐఈని కన్సిడర్ చేస్తారు, ఈడీటీని కన్సిడర్ చేస్తారు, ఏఈఈని కన్సిడర్ చేస్తారు. ఇవన్నిటిని కూడా ఎలక్ట్రానిక్స్ కింద కన్సిడర్ చేస్తారు. మెకానికల్ కింద ఇవన్నిటిని మెకానికల్ కన్సిడర్ చేస్తారు. చాలామంది ప్రొడక్షన్ చేసిన వాళ్ళు అయితే చాలామంది అడుగుతుంటారు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎలక్ట్రికల్కి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని కూడా దీన్ని కన్సిడర్ చేసుకుంటారు. కంప్యూటర్ సైన్స్కి మాత్రం ఎటువంటి అలైడ్ ఇవ్వలేదు. ఏఎంఎల్ కానివ్వండి, ఏఐడి కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, సిఎస్ఓ కానివ్వండి, ఏమీ ఇవ్వలేదు. ఓకే, చాలా కమింగ్ బ్యాక్ టు ద పొజిషన్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటిది అవసరం లేని విషయాన్ని వీళ్ళకి చెప్తున్నారు. ఏది మనం ఎంటీ గురించి మాట్లాడినప్పుడు మిగతా వాటికి అయితే అవసరం ఉంటే చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్దాం ఒకసారి. ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే హౌ టు అప్లై. ఎస్, మనకు ఫీజు అయితే ఉంది ఇక్కడ. అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ ఉంది. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ పెడతారు, దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే సిబిటీ ఎగ్జామ్ ఉందో ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. దీంట్లో ఈ సిబిటీ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటాయంట. పార్ట్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయంట. ఓకే, అవి 150 పార్ట్ 1 కన్సిస్ట్ ఆఫ్ 100 MCQs ఆన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని 100 MCQ ఉంటాయనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, అదే పార్ట్ 2 విషయానికి వస్తే 50 MCQs ఉంటాయి, అది జనరల్ యాప్టిట్యూడ్ మీద ఉంటాయనే విషయాన్ని చెప్తున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఓవరాల్ ఎంత 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 150 మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఎవ్రీ 4 ఆన్సర్స్కి 1 మార్క్ డిడక్ట్ అవుతున్న విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. అదే 85% వెయిటేజ్ ఖచ్చితంగా సిబిటీకి ఇస్తారు, 15% ఇంటర్వ్యూకి ఇస్తారనే విషయాన్ని వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మినిమం క్వాలిఫైయింగ్ ఎన్ని మార్క్స్ రావాలి సార్? 60% మినిమం మెయింటైన్ చేయాలి. ఎవరు? ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళు. 50% ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా 50, వీళ్ళందరూ కూడా 60 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సిబిటీలో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:10 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తున్న విషయాన్ని వీళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఓకే, దీస్ ఆర్ జనరల్ ఇన్ఫర్మేషన్. డిఏపిఐ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ మనకైతే ఉంటాయి. ఓకే, అప్లై చేసినప్పుడు మాత్రం ఫీ పే చేయాల్సి వస్తుంది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ఎగ్జామ్టెడ్ హియర్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి. మీరు ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మనము సబ్మిట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. అక్కడ మీరు పీడిఎఫ్ని తీసుకొని జాగ్రత్తగా చదువుకొని అప్లై చేస్తారు. 1-2 సార్లు చదువుకొని అప్లై చేసుకోండి. అలా మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 21st February ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లిప్, హార్డ్ కాపీ, మ్యాండేటరీ డాక్యుమెంట్ సెషన్స్. జస్ట్ వి గో త్రూ ద డీటెయిల్స్ హియర్. 21st మాత్రం లాస్ట్ డేట్గా ఉంది. ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేశాడు, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లిప్, హార్డ్ కాపీ అలాంగ్ విత్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఆఫ్ అప్లికేషన్ అగేన్స్ట్ ఏఎం లీగల్, ఎస్ఎం సివిల్, డీజీఎం సివిల్. అంటే మన ఎంటీకి అయితే కాదు, వేరే పొజిషన్స్కి ఇస్తున్నాడు. అది 28th February వరకు ఉందంట. ఓకేనా, క్లియర్? దీన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఫ్రెషర్స్ ఇన్ ద తెలంగాణ ఆర్ ఏపీ స్టేట్స్. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో పొజిషన్ ఇవ్వబోతున్నాడు కాబట్టి, పోస్టింగ్ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరినీ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్, if you really like our content, please like the video and subscribe our YouTube channel Space Engineering Academy and support us, and share it in the near and dear ones, and especially with respect to the educational groups. ఏవైతే ఎడ్యుకేషన్ గ్రూప్స్ తెలిసినవి ఉంటాయో దాంట్లో ఈ వీడియోని షేర్ చేయండి. దాట్ బై అట్లీస్ట్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి డెఫినెట్గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.